కీర్తనల భాగము 146వ కీర్తన 7వ మాట చదవగలిగితే, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈ వాగ్దానము అన్యాయం ఎవరైతే పొందుతున్నారో వారందరి పట్ల నా ప్రభు నెరవేర్చునుగాక. ఎవరైతే ఆకలి చేత దప్పికల చేత కృంగుపై కృషించిపోయి ఉన్నారో వారందరికీ వాగ్దానం నెరవేర్చబడనుగాక. చాలా మంది ఎన్నో ఇబ్బందుల మధ్యన, ఎన్నో పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారు. మీ అందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. నా ప్రభు మీకు న్యాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మనుషులు అన్యాయం చేస్తారు. ఈరోజు కొంతమంది చూడండి, మనం అప్పు తీసుకున్న వారు కూడా ఎలా ఉన్నారో తెలుసా? అధిక వడ్డీలు, అధిక భారం మన మీద వేసి మన ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాలి, దయ, కనికరం ఏ ఒక్కరికి లేదు. కొంతమంది కావాలని మాటల చేత గాయపరుస్తూ, కావాలని మనల్ని అనేక రకాల పరిస్థితుల మధ్యన ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్యాయము చేసేవారు చాలా మంది ఉన్నా మనకుండే ధైర్యం అంతా ఒకటే, మన ప్రభు అన్యాయం చేసే దేవుడు కాదైనా ఆయన న్యాయము తీర్చగలిగిన దేవుడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో సొంత వారి చేత అన్యాయం చేయబడి, సొంత రక్త సంబంధుల చేత అన్యాయం చేయబడి కృంగిపోయిన మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు దిగులు చెందకండి, నా ప్రభు మీకు న్యాయం జరిగిస్తారు. కొన్నిసార్లు కుటుంబ సమస్యలు అధికమైపోయాయి, నా ప్రభు న్యాయం చేస్తాడు, కంగారు పడకండి. యేసేపు జీవితంలో ప్రభు న్యాయం జరిగించాడు. ఎంతైతే శ్రమ అతడు అనుభవించాడో, ఎంతైతే అవమానం అతడు అనుభవించాడో దానికంటే రెట్టింపు ఘనతని ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన న్యాయము చేయగలిగిన సమర్థుడైన. అన్నలకి యేసేపు నచ్చలేదు. యేసేపు స్థానాన్ని వారి కుటుంబంలో తుడిచిపెట్టేయాలని చాలా కుట్రలు పన్ని యేసేపుని ఇంట్లోంచి బయటికి పంపించేశారు. అతని చరిత్ర అక్కడితో ముగించబడిందని వారి అన్నలు సంతోషపడి ఉండొచ్చేమో గాని ఆ పైనుండి చూస్తున్న దేవాది దేవుడు యేసేపుకి న్యాయం తీర్చాడు. అందుకే అంటున్నాడు కదా, మీరు నాకు హాని చేయి ఉద్దేశించారు కానీ వాటన్నిటినీ ప్రభు నాకు మేలుకరంగా మార్చాడు. ఈరోజు నా ప్రభు అలాంటి కృపను మీకు అనుగ్రహించబోతున్నారు. ఎంతైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎంతైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎంతైతే మీ చేతిలో ఉండే ఆహారాన్ని లాక్కున్నారో, మీ ధనమును లాక్కున్నారో, మీ పొలమును లాక్కున్నారో, మిమ్మల్ని కన్నీరు కార్చేలాగా చేశారో, అదే స్థలాల్లో నా ప్రభు మిమ్మల్ని సమృద్ధి చేత నింపబోతున్నారు. ఈరోజు మేము ఇట్లా నిలబడ్డామంటే కారణం ఏంటి తెలుసా? ఎంతో మంది మమ్మల్ని అనగదొరక్కాలని, ఎంతో మంది మమ్మల్ని కిందకు లాగాలని, మా మీద వేలెత్తు చూపి లేనిపోని అబండాలన్నీ మా మీద వేశారు. వాటన్నిటిని తీసుకెళ్లి ప్రభు పాదాల దగ్గర పెట్టి ఒకే ఒక్క ప్రార్థన చేశాం. తండ్రి, నువ్వు న్యాయం జరిగించగలిగిన దేవుడివయ్యా. దేవుడు మా ప్రార్థన విన్నాడు. ఈరోజు ప్రభు మమ్మల్ని నిలబెట్టారు. అదే విశ్వాసంతో అంటున్నాను, మీ జీవితాలు కూడా నా ప్రభు మార్చబోతున్నారు. మీ ఆకలి తీర్చబోతున్నారు. ఎలాంటి బంధకాల మధ్యనైతే మీరున్నారో అక్కడి నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించి సమృద్ధి చేత నా ప్రభు మిమ్మల్ని నింపబోతున్నారు. విశ్వాసంతో ఉండండి.